పంజాబ్ ఆదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ వెళ్లారు. ఆపరేషన్ సింధూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. దీంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని ప్రధాని మోడీ అభినందించారు. పాక్కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ప్రశంసలు కురిపించారు. జవాన్లతో ప్రధాని మోడీ మాట్లాడారు. వీర జవాన్లను కలవడం ప్రత్యేక అనుభవమన్నారు. జవాన్లతో దిగిన ఫోటోలను ప్రధాని మోడీ షేర్ చేశారు. భారత మాతాకి జై, ఇది దేశ ప్రజల నినాదమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో సైనికులు భారత మాతాకి జై అంటే శత్రు వెనులు వణుకు పుట్టడం ఖాయమన్నారు ప్రధాని. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. పాకిస్తాన్కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన సత్తా చూపించిందన్నారు ప్రధాని మోడీ. యుద్ధ రంగంలో మన సైనికులు చరిత్ర సృష్టించారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది ప్రపంచమంతా మారుమోగిందని, ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానమని స్పష్టం చేశారు. भारत माता की, भारत माता की, भारत माता की, దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారన్నారు ప్రధాని. భారత శక్తి సామర్థ్యాలు చూసి తన జీవితం ధన్యమైందన్నారు. మన సైన్యం సామర్థ్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, వీర సైనికులందరికీ తన సెల్యూట్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మారుమోగిందన్నారు. సైన్యం దేశ ఆత్మవిశ్వాసం పెంచిందన్నారు. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సిద్ధాంతమని, అక్క చెల్లెల సింధూరం తుడిచిన వారిని నాశనం చేస్తామని సైన్యాన్ని కొనియాడారు మోడీ. గురిచూసి కొట్టిన దెబ్బతో శత్రు స్థావరాలు మట్టిలో కలిసాయన్నారు. వారు వెనుకొంచి దాడి చేస్తే మీరు ముందు నిలబడి ధైర్యంగా దాడి చేశారన్నారు. పాకిస్తాన్ డ్రోన్స్, యూవీఏలు, ఎయిర్ క్రాఫ్ట్లు మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేకపోయాయన్నారు. పాక్ శత్రువులు పౌరులను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడిందని, కానీ మనం మాత్రం పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా శత్రువును దెబ్బకొట్టారన్నారు. ये देश के हर उस सैनिक की शपथ है जो मां भारती की मान मर्यादा के लिए जान की बाजी लगा देता है। ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है। भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी। जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं, तो दुश्मन को सुनाई देता है भारत माता। जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय। जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है, भारत माता की जय। वाकई
आप सभी ने कोटि कोटि भारतीयों का सीना चौड़ा कर दिया है। हर भारतीय का माथा गर्व से ऊंचा कर दिया है। आपने इतिहास रच दिया है और मैं आज सुबह सुबह आपके बीच आया हूं आपके दर्शन करने के लिए। जब वीरों के पैर धरती पर पड़ते हैं तो धरती धन्य हो जाती है। जब वीरों के दर्शन का अवसर मिलता है जीवन धन्य हो जाता है। और इसलिए मैं आज सुबह सुबह ही आपके दर्शन करने के लिए यहाँ पहुंचा। आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी तो उसके सबसे प्रमुख अध्याय आप और आपके साथी होंगे। आप सभी वर्तमान के साथ ही देश की आने वाली पीढ़ियों की और उनके लिए भी नई प्रेरणा बन गए हैं। मैं वीरों की इस धरती से आज एयरफोर्स, नेवी और आर्मी के सभी जाबाजों, बीएसएफ के अपने शूरवीरों को सैल्यूट कर। गुरु गोविंद सिंह जी ने कहा था, 1.25 लाख से एक लड़ाऊं, चिड़ियन ते मैं बात तुड़ाऊं, तबे गुरु गोविंद सिंह नाम कहाऊं। अधर्म के नाश और धर्म की स्थापना के लिए शस्त्र उठाना ये हमारी परंपरा है। इसलिए जब हमारी बहनों बेटियों का सिंदूर छीना गया तो हमने आतंकियों के फन को उनके घर में घुस के कुचल दिया। वो कायरों की तरह छिप कर आए थे लेकिन भूल गए उन्होंने जिसे ललकारा है हिंद की सेना है। आपने उन्हें सामने से हमला करके मारा। आपने आतंक के तमाम बड़े अड्डों को मिट्टी में मिला दिया। 9 आतंकी ठिकाने बर्बाद हुए। 100 से ज्यादा आतंकियों की मौत हुई। आतंक के आकाओं को अब समझ आ गया है भारत की ओर नजर उठाने का एक ही अंजाम होगा, तबाही। भारत में निर्दोष लोगों का खून बहाने का एक ही अंजाम होगा, विनाश और महाविनाश। जिस पाकिस्तानी सेना के भरोसे ये आतंकी बैठे थे, भारत की सेना బ్యాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ పర్యవసనాలను ఎదుర్కోక తప్పదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ పరిణామాలపై విదేశాంగ శాఖ అధికారి కీలక విషయాలు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చల మార్గమని భారత్ స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదని స్పష్టం చేసింది. Air bases effectively put out of action. If the Pakistani FM wishes to project these as achievement, obviously he is welcome to do so. Where India is concerned, our stand was very clear and consistent from the start. We would target terrorist infrastructure operating out of Pakistan. If the Pakistani military stayed out, there would be no problem. If they fired on us, we would respond suitably. Till the night of 9th May, Pakistan was threatening India with a massive assault. Once their attempt failed on 10th May morning and they received a devastating Indian counter response, their tune changed and their DGMO eventually. రక్షణ మంత్రి రాజ్నాథ్ త్రివిధ దళాధిపతుల సమావేశం జరిగింది. సమావేశానికి సిడిఎస్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. కాల్పుల విరమణ, సరిహద్దు భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఆపరేషన్ సింధూర్ అంశాలపై చర్చ జరిగింది. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలోని బాత్రూంలో బాంబు ఉందని పేల్చివేస్తామంటూ ఆగంతకులు రాశారు. ఈ సమాచారాన్ని వెంటనే ఏటీసీకి తెలిపారు పైలట్. హైదరాబాద్కు ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది. 4 గంటల పాటు తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పులో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 2 ఉగ్రవాదులు కూడా పట్టుబడినట్లుగా తెలుస్తుంది. తొలుత కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. తర్వాత అవి షోపియాన్కు విస్తరించాయి. ఉగ్రమూకలను మట్టిపెట్టేందుకు ఆర్మీ, పారామిలిటరీ బలగాలు కొన్ని గంటలుగా ఈ కాల్పులు జరుపుతున్నాయి.
ఆ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా గ్రూపునకు చెందిన వారిగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారుతారని జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని సూచించారు. పార్టీ మార్పుపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. కేటర్ నాయకత్వంపై అనేకసార్లు తన అభిప్రాయాన్ని చెప్పానని, తమ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదన్నారు. కేటీఆర్కు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తానని క్లారిటీ ఇచ్చారు హరీష్ రావు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి, ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. మై లీడర్ ఈస్ కేసీఆర్. వాట్ ఎవర్ కేసీఆర్ సేస్ హరీష్ రావు విల్ ఫాలో. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేయాలనే ప్రతిపాదనను వివిధ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి ప్రతిపాదనకు వ్యతిరేకం కాకున్నప్పటికీ పనులు చేపట్టిన తర్వాత ఆలయాన్ని మూసివేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జూన్ 15 నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆలయాన్ని మూసివేతకు నిరసనగా మే 14న ఆలయ పట్టణ బంద్కు పిలుపునిచ్చినట్లుగా బీజేపీ నేత రామకృష్ణ తెలిపారు. పుర ప్రముఖులతో రాజన్న ఆలయ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. తారీఖు నుంచి దేవాలయం క్లోజ్ చేస్తున్నామంటే రోజు 50 ఫోన్లు వస్తూ ఉన్నాయి. దేవాలయం ఎట్లా బంద్ చేస్తూ ఉన్నది? దేవాలయం బంద్ చేసే అధికారం ఎవరిచ్చారు? భగవంతుడు ఉన్నది కేవలం పూజలకు, అర్చకులకు, కేవలం వాళ్ళ పూజల కోసం కాదు, భక్తుల కోసం ఉన్నాడు. లక్షలాది మంది భక్తుల కోసం రాజన్న చేసినట్టు తప్పితే కేవలం పూజల కోసం కాదు అనేది ఒకటి ఆలోచన చేయాలి. కాశీ విస్తరణ, వారణాసి కారిడార్ కానీ, ఉజ్జయిని కారిడార్ కానీ, అయోధ్య రామాలయం కానీ ఎక్కడన్నా దర్శనాలు బంద్ చేసిరా ఒక్కసారి తెలుసుకోమని చెప్పాలి. అక్కడ ఎక్కడ కూడా దేవాలయం బంద్ చేయలేదు. ఈ విస్తరణ తెలంగాణను నైపుణ్య హబ్గా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మార్గనిర్దేశంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు మంత్రి శ్రీధరబాబు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. చౌమహల్ల ప్యాలెస్లో కంటెస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం విందు ఇచ్చింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు, ఇతర అధికారులు హాజరయ్యారు. అంతకుముందు చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్ కొనసాగింది. 109 దేశాల అంతల భామలు హెరిటేజ్ వాక్ చేశారు. చార్మినార్ వద్ద అంతల భామల ఫోటో షూట్ జరిగింది. అలంకరణ వస్తువులు షాపింగ్ చేశారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన సంస్థలకు అవసరమైన అనుమతులు పూర్తి చేసేందుకు నోడల్ ఆఫీసర్ను నియమించారన్నారు. గుంటూరు జిల్లా ఒంటిపల్లి నివాసంలో ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖను అత్యాధునిక సాంకేతికత గల కేంద్రంగా ఐటీ హబ్గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని కోరారు. జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. ఇరిగేషన్ రంగాన్ని అధ్వానంగా మార్చారని మంత్రి మండిపడ్డారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు 344 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే
ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే WA డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో, ఎందుకంటే గత ప్రభుత్వం వీడ్ రిమూవల్ కూడా మర్చిపోతే అప్పటికప్పుడు జూన్ నెలలో వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. సత్యసాయి జిల్లా కలితాండాకు వెళ్లిన మాజీ సీఎం జగన్ అమరుడైన జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ నుంచి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో. భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఏపీ లిక్కర్ పాలసీ కేసు విచారణ జరిగింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలని సూచించింది. విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిసిఎస్ కేసులో శ్రావణ్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ రావు నిందితుడిగా ఉన్నారు. చీటింగ్ చేసిన కేసులో శ్రావణ్ రావుపై సిసిఎస్లో కేసు నమోదైంది. అఖండ ఎంటర్ప్రైజెస్కు 6 కోట్ల రూపాయలు మోసం చేశారన్న కేసులో అరెస్టు అయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటరావుపల్లిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్కు నిరసన శాఖ తగిలింది. వాటర్ ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన ఎంపీ రెడ్డి ఎమ్మెల్యే సురేష్ను మహిళలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే సురేష్ను మహిళలు నిలదీశారు. ఎమ్మెల్యే సురేష్ను మహిళలు చుట్టుముట్టారు. పోలీసుల సాయంతో ఎమ్మెల్యే సురేష్ కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లెపల్లి చెరువులో 5 బాలురు గల్లంతయ్యారు. బాలురు కోసం గ్రామస్తులు గజ ఈతగాళ్లు చెరువులో దిగి గాలిస్తున్నారు. గల్లంతైన వారు తరుణ్, చరణ్, పార్థు, హర్ష దీక్షితులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లాలో పిఎస్సిఎస్ అధికారిని రైతులు నిర్బంధించారు. వడ్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పడుతున్నారని ఎర్వచింతల్లో పిఎస్సిఎస్ ఖానాపూర్ సీఈఓ ఆసెనను రైతులు నిర్బంధించారు. అధికారులు వచ్చి వడ్లను కొనుగోలుపై హామీ ఇచ్చే వరకు వదలమని రైతులు భీష్మించి కూర్చున్నారు. చివరకు అధికారులు భరోసా ఇవ్వడంతో రైతులు అధికారిని వదిలేశారు. మీకు కూడా గవర్నమెంట్ 42తో జోకమని చెప్పారా? 41తో జోకమని చెప్పారా? 100 సంచులు అడ్డు జోకిచ్చిన 100 సంచులు అడ్డు జోకిస్తే పక్కకు బీర్నంది రంగపేట అని ఉంటుంది, మస్కాపూర్, సుర్జాపూర్, బాదనకుర్తి. నేను 5-6 ఊర్లకు ఫోన్ చేసిన పట్టి వేయమని. అక్కడ ఆ 100 సంచికి పట్టి చేస్తే, ఇక్కడ ఇరవచింతలు 100 సంచికి పట్టి చేస్తే 6,030 రూపాయల డిఫరెన్స్ ఉన్నది అక్కడికి ఇక్కడికి. ఇదేంటిదని పిఎస్సిఏ చైర్మన్ ఫోన్లో సంప్రదిస్తే అది అంతే ఉంటుంది, మీరు అడవిలో ఉన్నారు అని దాటవేత మాటలు మాట్లాడాడు. దాటవేత మాటలు మాట్లాడితే ఇక్కడ కాంటదాకా రమ్మని చెప్తే పొద్దున్నే ఇల్లుకు తాళం వేసుకొని ఎటు వేయండు. ఈ పిఎస్సిఎస్ సీఓను పంపించండి. ఇప్పుడు ఈ సీఓను గ్రామ రైతులంతా కలిసి గెరవ్ చేసి ఈ స్కూల్లో బంధించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులను పంపించి ఈ సమస్యను పరిష్కరించాలని 2 చేతులు జోడించి దండం పెట్టి రిక్వెస్ట్గా కలెక్టర్ గారికి విన్నవించు.
పంజాబ్ అమృత్సర్లో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. పలువురు అనారోగ్యానికి గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం కేసులో పోలీసులు 4 అరెస్టు చేయగా కీలక నిందితుడు పరారులో ఉన్నాడు. ਪੁਲਿਸ ਪ੍ਰਸ਼ਾਸਨ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਫਿਰਦਾ ਰਿਹਾ। ਰਾਤ 12:30 ਵਜੇ ਮੈਨੂੰ ਉਠਾ ਲਿਆ ਸਰਪੰਚ ਸਾਹਿਬ ਨੇ ਫੋਨ ਕਰਕੇ ਤੇ ਅਨਾਉਂਸਮੈਂਟ ਕੀਤੀ ਆ ਤੇ 4 ਵਜੇ ਫੇਰ ਇੱਥੇ 2-3 ਗੱਡੀਆਂ ਕਾਹਦੀਆਂ ਅਨਾਉਂਸਮੈਂਟਾਂ ਕੀਤੀਆਂ ਬਾਬਾ ਜੀ? ਆ ਜਿਹੜੇ ਸ਼ਰਾਬ ਪੀ ਕੇ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਗੁਜ਼ਰ ਗਏ ਨੇ ਅੱਛਾ ਜੀ। ਉਹਨਾਂ ਬਾਰੇ ਵੀ ਕੋਈ ਤੰਗ ਆ ਕਿਸੇ ਨੂੰ ਕੋਈ ਨੁਕਸ ਆ ਤੇ ਉਹ ਦੱਸੋ ਤੇ ਉਹਨੂੰ ਹਸਪਤਾਲ ਪਹੁੰਚਾਇਆ ਉੱਥੋਂ ਫਿਰ ਹਸਪਤਾਲ ਪਹੁੰਚਾਏ ਆ ਜੀ? ਹਸਪਤਾਲ ਇੱਥੋਂ 2-3 ਜਾਣੇ ਪਹੁੰਚਾਏ ਗਏ ਆ ਅੱਛਾ। ਤੇ ਗਾੜੀ ਹੁਣ ਫੇਰ ਅਜੇ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਪਤਾ ਲਾਇਆ ਜਾ ਰਿਹਾ ਕਿ ਕਿਹਨੇ ਪੀਤੀ ਆ, ਕਿਹਨੂੰ ਕੋਈ ਚੰਗੀ ਆ ਕੋਈ ਪੀਤੀ ਆਈ ਆ ਤੇ ਉਹਨਾਂ ਨੂੰ ਹਸਪਤਾਲ ਪਹੁੰਚਾਇਆ ਗਿਆ। ਠੀਕ ਹੈ, ਮਿਹਰਬਾਨੀ। ਇਹ ਰਾਤੀ ਸ਼ਾਮਾਂ ਤੋਂ ਹੀ ਪੁਲਿਸ దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలే. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే దీనికి కారణం. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1281 పాయింట్లు కూలిపోయి 81,148కి పడిపోయింది. ఇక నిఫ్టీ 346 పాయింట్ల నష్టంతో 24,578 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి మార్కం విలువ 85.33గా ఉంది.